రోజు మైనంగారి పాండయ్య 55 సంవత్సరాలు, క్యాస్ట్ బై గొల్ల, శ్రీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. మధ్యరాత్రి 1ంటికి నా కొడుకు ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వచ్చి మా కొడుకు శవాన్ని చూస్తే మా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఉన్నది, కానీ అతని మరణంలో మాకు అనుమానం ఉంది. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని మాకు అనిపిస్తలేదు, ఎవరో చంపినట్టు మాకు అనుమానం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి మార్నింగ్ వచ్చి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నాకు సిఐ గారు కూడా కలిసి చూపించిండు కొన్ని ఫొటోస్, అవన్నీ ఆ సీను పడ్డటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏందని అన్ని చూపిస్తే మాకు కూడా అవన్నీ చూసిన తర్వాత కొంచెం రాముల యొక్క మరణంలో మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చిన తర్వాత మరి ఎవరు చంపుంటారు అని చెప్పేసి మీరు అనుమానం చేస్తారని అడగడం జరిగింది. అడిగితే నా కోడలు ఈ రాములు భార్య మానసకు సురేష్ గౌడ్, పెద్దముద్దునూరుకు చెందినటువంటి సురేష్ గౌడ్కు ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో తరచుగా మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ సురేష్ గౌడ్ ఏమైనా చేసి ఉంటాడు నా కొడుకునని చెప్పేసి నాకు అనుమానం ఉంది సార్, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దీని మీద మా సిఐ గారు, మా ఎస్ఐ గారు వీళ్ళందరినీ కూడా పోస్టుమార్టం చేయించి, శవాన్ని ఆ రోజు పోస్టుమార్టం చేయించి, మేము ఎందుకంటే డెడ్ బాడీని పరిశీలన చేసి చూసినప్పుడు డెడ్ బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు, ఎట్లా చనిపోయిందో ఏమని అని చెప్పేసి మేము డాక్టర్ గారికి పోస్టుమార్టం నివేదిక పంపించిన తర్వాత అతను అంటే శ్వాస ఆడకుండా చేసి చంపినారు అని చెప్పేసి డాక్టర్ గారు మాకు ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అంటే శ్వాస ఏ విధంగా ఆడకుండా చంపినారంటే మూతి నోరు రెండు మూయడం జరిగింది. అంటే ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది ఎట్లా చనిపోయింది అనేది, పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది. శ్వాస స్తంభన మరణం అనేది జరిగింది సార్ దీంట్లో అని చెప్పేసి డాక్టర్ గారు ఒపీనియన్ ఇస్తే, దాని మీద ఏం చేసినామంటే మర్డర్ కేసుకు సెక్షన్ ఆర్డర్ చేసినాం. మర్డర్ కేసు సెక్షన్ ఆర్డర్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం ఏం చేసినామంటే ఈయన్ని సురేష్ గౌడ్ని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఏమనంటే అవును సార్, నాకు ఒక 6-7 months నుంచి రాములు భార్య మానసతో నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈ విషయం తెలిసి తరచుగా మానసని ఆమె భర్త వేధిస్తున్నాడు. మరి ఈ విధంగా వేధిస్తున్నాడు. నా భర్త యొక్క వేధింపులు నేను భరించలేకపోతున్నా. నా భర్తను ఏ విధంగా అడ్డు తొలగించుకోమని చెప్పేసి మానస నాకు చెప్పింది. ఆ క్రమంలో నేను తొలగించుకోవడానికి మా దగ్గర పనిచేసేటటువంటి ఆయన డైరీ ఫామ్ ఉంటుంది సురేష్ గౌడ్కు. ఆ డైరీ ఫామ్లో పనిచేసినటువంటి బాలపీరు బామ్మారిది హనుమంతు, వీళ్ళిద్దరితో కూడా ఒక కాంట్రాక్ట్ ఒప్పందం ఉంచుకుండు. ఒక్కొక్కరికి ఈ దీంట్లో సహకారం చేస్తే 2,80,000 ఇస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ 2,80,000 వీళ్ళు కూడా చంపడానికి ఒప్పుకొని ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళకు ఈ 8వ తారీఖు రోజు, ఈ నెల 8వ తారీఖు రోజు వీళ్ళ బంధువులది ఒక మ్యారేజ్ ఉంది గుడిపల్లి విలేజ్లో. ఈ మానస వాళ్ళ బంధువులది ఒకటి మ్యారేజ్ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యారేజ్కి పోయేటప్పుడే ఈమె మానసానికి ఫోన్ చేసి చెప్పింది, 4 రోజులు మేము మ్యారేజ్లో ఉంటాం, ఈ టైంలో చంపితే బాగుంటుంది, ఎవరికి డౌట్ రాదని చెప్పేసి ఈ సురేష్ గౌడ్కి ఫోన్ చేసి చెప్తే, సురేష్ గౌడ్ ఏం చేసిందంటే వీళ్ళని ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని 11వ తారీఖు రోజు వీళ్ళందరూ కలిసి అన్ని దావత్కు పిలుస్తారు. రాముల్ని ఫోన్ చేసి పిలిస్తే అతను ఇలా ఫామ్ హౌస్ కాడికి పోతాడు, ఈ పెద్దముద్దునూరుకు. అక్కడ కొద్దిగా తాగుతారు అందరు కలిసి. తాగిన తర్వాత మళ్ళీ కారులో ఈ కేఎల్ఐ కెనాల్, గుడిపల్లి దగ్గర ఉన్నటువంటి కేఎల్ఐ కెనాల్ ఆడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళా కారు ఆపి రోడ్డు పక్కన కూర్చొని మళ్ళీ తాగి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మందులో ఎక్కువ భాగం ఈ రాములకు తాపిన తర్వాత వాడు కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు టేప్ ఉంటుంది కదా, పెద్ద టేపు మనం బుక్స్కు వీటికి అన్నిటికీ కూడా పేస్ట్ చేస్తాం కదా, అటువంటి టేప్ ఏం చేస్తారంటే ఈ మూతికి ముక్కుకు రెండింటికి కూడా శ్వాస ఆడకుండా టైట్గా వేసేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి, రోడ్డు ప్రమాదంగా ఏ విధంగా అక్కడక్కడ కొన్ని గాయాలు కల్పించి అతని మోటార్ సైకిల్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా చేసిన సార్ అని చెప్పేసి నేరస్తులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఒప్పుకున్న తర్వాత మిగిలిన నేరస్తులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మానసని, అదేవిధంగా ఈ బాలపీరుని, తర్వాత హనుమంతుని కూడా కస్టడీలో తీసుకుంటే వాళ్ళు కూడా అదే విధంగా చెప్పారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. కర్నూలు డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ మర్డర్ కేసు అయింది, మేము అందరికీ కూడా ఏ విధంగా జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా
అక్రమ సంబంధాల వల్ల ఆ క్షణిక సుఖానికి లోనై ఈ విధంగా భార్యను భర్త భార్య చంపుకోవటం వల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది. ఇప్పుడు చంపటం వల్ల సురేష్ గౌడ్ కుటుంబము రోడ్డు మీద పడుతుంది. అదేవిధంగా చనిపోయినటువంటి రాములు కుటుంబం కూడా మొత్తం రోడ్డు మీద పడ్డది. పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఇటువంటి డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. మంచి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి మంచి సంసార జీవితాన్ని అనుభవించినప్పుడు ఎటువంటి ఇవి జరగకుండా ఉంటాయి, అనర్థాలు జరగకుండా ఉంటాయి. మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి, భార్య పిల్లలు కూడా మంచిగా ఉంటారు. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తాను.